ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్. మరి ఈరోజు శుక్రవారము శుభదినము, అందరికీ శుభం కలుగుగాకండి. ఈరోజు అయితే మా ఇంట్లో శుక్రవారం పూజను మీకు నేను ఎలా చేసుకున్నాను అని చెప్పేసి ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మామూలుగా నేను ఎప్పుడూ ఇంట్లో దేవుడి పాటలు పెట్టుకొని వింటూ ఉంటానండి. ఏ రోజు అంటే సోమవారం అయితే శివునికి, మంగళవారం అయితే అమ్మవారికి అలా పెట్టుకుంటూ ఉంటాను. అక్కడ చూస్తే మా బాబు చక్కగా ఫోన్ చూసుకుంటూ ఉన్నాడండి. మా బాబుకు టిఫిన్ పెట్టేశాను. ఈ లోపల ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నానండి. మామూలుగా మా బాబు పెద్ద బాబు వచ్చేసి యూకేజీ చదువుతున్నాడండి. ఆయన స్కూల్కి రెడీ చేశానండి. స్నానం చేపించి చక్కగా టిఫిన్ పాలు, ఇడ్లీ పాలు ఇచ్చేసి ఆయన్ని రెడీ చేసేసి బయట చూసినట్లయితే చక్కగా ముగ్గు వేసేసుకున్నానండి. మామూలుగా శుక్రవారం అంటే మొట్టమొదట మనం చేసే పని ఏంటండి, బయట చక్కగా అలికి ముగ్గు వేయడం, పసుపు కుంకుమ దిద్దడము. దారబంధ్రానికి కూడా పూజించానండి. కాకపోతే ఎక్కువ ముగ్గు అవి వేయలేదు, ఎందుకంటే మా బాబు తినేస్తూ ఉన్నాడండి చేత్తో. అందుకని అటు ప్రక్కల చిరువైపులా నేను పసుపు కుంకాన్ని ఉంచాను. తర్వాత అక్కడ ఎప్పుడూ నేను ఆ పాత్రలో నీటిని వేసి కమలాన్ని వేసి ఉంచుతానండి. అలా వేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. మరి అమ్మవారికి తర్వాత అందరి దేవతలకు పువ్వులు తీసుకున్నానండి. నాకు పూలతో దేవుళ్ళను అలంకరించి బాగా మరిగిన్ని పువ్వులతో అలంకరించి చూసుకోవడం అంటే చాలా ఇష్టము. అక్కడ అగ్నిదేవుడికి పసుపు కుంకుమ పెట్టి పొయ్యిని ప్రతి శుక్రవారం, మంగళవారం పూజిస్తానండి. తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పాలను పెడుతున్నానండి ఈరోజు. మామూలుగా నేను ఎక్కువగా మా అమ్మవారికి పాలను నైవేద్యంగా పెడతానండి, ఎందుకంటే ఆమెకి చాలా ఇష్టమట. మరి ఇల్లైతే చక్కగా శుభ్రంగా ఉంచేశానండి. మామూలుగా ఇక పూజ స్టార్ట్ చేయడానికి వెళుతున్నాను. ఇప్పుడు మా బాబునైతే స్కూల్కి పంపించేసి తర్వాత నేను పూజలో కూర్చుంటానండి. మా బాబు రెడీ అయ్యాడు. ఈరోజు ఫ్రైడే కాబట్టి వాడికి కలర్ డ్రెస్ అండి. మా పెద్ద బాబు అండి, వాడి పేరు అభినవ్. అక్కడ చూసిన చిన్న బాబు. మా వారిక మా పెద్ద బాబుని తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టడానికి రెడీగా ఉన్నారండి. ఇంకా వాళ్ళు బయలుదేరిన తర్వాత నేను పూజను స్టార్ట్ చేసుకోవడం జరిగిందండి. అక్కడ చూసినట్లయితే అందరి దేవుళ్ళకి పువ్వులను పెడుతూ ఉన్నానండి. నాకైతే ఎన్ని పువ్వులున్నా సరిపోవండి. నాకు చాలా ఇష్టము పువ్వులు. ఎన్ని తెస్తే అన్ని పటాలకు చక్కగా అలంకరించి అలా చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకనే నేను పువ్వులు మరిగిన్ని తీసుకుంటానండి. నాకు ఎన్ని పువ్వులు ఇచ్చినా సరిపోవు. అన్నీ కూర్చొని చక్కగా ఒక 15 మినిట్స్ పువ్వులు అలంకరించేదానికే నేను కేటాయించుకుంటానండి. ఎందుకంటే నాకు అంత ఇష్టం. అందరి దేవతలకు పువ్వులను చక్కగా అలంకరించి దీపాలు వెలిగించి ధూపము వేసి నైవేద్యము ఉంచి ఆ హారతి ఇచ్చి ఆ వెలుగులో ఆ దేవతలను చూడండి ఎంత చక్కగా ఉంటారో. మరి పువ్వులను అలంకరించుకుంటూ ఉన్నానండి. అమ్మవారికి ఈరోజు శుక్రవారం కాబట్టి నేను తామర పువ్వులను తీసుకున్నానండి. ఆమెకు పద్మము అంటే తామర పువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు నా అదృష్టమేమో పువ్వులు అమ్మేదానికి వచ్చిన ఆమె దగ్గర ఆమె కమలం పుష్పాలను, తామర పుష్పాలను అమ్ముతూ ఉందండి. తీసుకున్నాను. ఆ పుష్పాలను అమ్మవారికి పెట్టుకుంటూ ఉన్నానండి. ఆమెకు తామర పువ్వులంటే చాలా ఇష్టమట లక్ష్మీదేవికి. అలా తామర పువ్వులతో చక్కగా అలంకరించుకున్నానండి. అందరి దేవతలకు పువ్వులను పెట్టేశాను చక్కగా. మీరు చూసినట్లయితే చూడండి, అక్కడ నేను అమ్మవారికి పుష్పాన్ని సమర్పిస్తూ ఉన్నాను. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉందో ఆ తల్లి. మరి ఏ స్త్రీకి ఇష్టం ఉండదండి అమ్మవారికి పూజ చేసుకోవడము. ఆమె కటాక్షము కోసము ప్రతి స్త్రీ ఎదురు చూస్తుంది. ముఖ్యంగా శుక్రవారం అయితే ప్రతి ఇల్లు ఇలా పూజ గదిలో, పూజా మందిరములో దీపాలతో, ధూపాలతో వెలిగిపోతూ ఉంటుంది కదండి. నిజంగా అంటే మామూలు రోజులలో పూజ చేసుకోనటువంటి వాళ్ళు కూడా శుక్రవారాన్ని చాలా విశేషమైన రోజుగా భావించి తప్పకుండా ఆ శుక్రవారం అమ్మవారిని పూజించుకుంటారండి. కాబట్టి నేను కూడా అలానే చేసుకున్నాను. మామూలుగా నేను నిత్య పూజ చేసుకుంటాను, కానీ శుక్రవారం కనుక అన్ని దీపాలను వెలిగించుకొని ఆ దీపపు కాంతులలో అమ్మవారిని నేను చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అక్కడ చూసినట్లయితే పంచహారతి అండి. ఈరోజు శుక్రవారం కనుక నేను పంచహారతిని కూడా రెడీ చేస్తున్నానండి. చివరిలో అమ్మవారికి పంచహారతి
పంచహారతిని ఇస్తాను. అక్కడ దీపాలన్నింటిలో నువ్వుల నూనెను వేసి ఒత్తి వేసి అమ్మవారికి దీపాన్ని సమర్పించడానికి పెట్టానండి. చూసినట్లయితే పువ్వులతో పూర్తిగా అలంకరించేశాను. దీపాన్ని అక్కడ ఒత్తి సరిచేస్తున్నానండి. ఇక ఒకటి ముఖ్యంగా చెప్పాలండి, మామూలుగా మనము చాలామంది అగ్గిపుల్లతో వెలిగిస్తారండి. దీపాన్ని ఎప్పుడూ అగ్గిపుల్లతో వెలిగించకూడదటండి. అంతేకాకుండా ఇంకొకటి కూడా, ఏదైనా ఏకవత్తిని చేసి వెలిగించడము లేదా ఇలా కడ్డీ రూపంలో వెలిగించడము చేయడము చాలా మంచిదటండి. అంతేకాకుండా ఒత్తుల విషయానికి వస్తే చాలామంది అంటే ఏకవత్తి మాత్రము వేయకూడదంటండి. ఏకవత్తి మాత్రము ఎప్పుడు మనము వేసి వెలిగించకూడదట. వేస్తే 2 ఒత్తులు వేయొచ్చంట. అది 2 ఒత్తులు అనేటటువంటివి ఆత్మ పరమాత్మగా చెబుతారండి. అంటే రెండింటిని కలిపి ఒక ఒత్తిగా వేయొచ్చు, లేదా 3 ఒత్తులను కూడా వేయొచ్చు. 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసినా కూడా శ్రేష్టమట. అది త్రిమూర్తులకు అందజేసేటటువంటి దీపంగా చెబుతారట. అంతేకాకుండా 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే, 5 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం అట. కాబట్టి నేను శుక్రవారం రోజు మామూలుగా 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి కామాక్షమ్మ దీపంలో వెలిగిస్తానండి. ఈరోజు 5 ఒత్తులుగా వేసి కలిపి కామాక్షమ్మ దీపంలో వెలిగించాను. అదేవిధంగా కుబేర దీపంలో 3 ఒత్తులు కలిపి ఒత్తి యొక్క మొదటి భాగంలో కుబేర కుంకము ఉంటుందండి, పచ్చ కలర్లో ఉంటుంది. ఆ కుంకాన్ని పెట్టి నేను దీపాన్ని వెలిగించుకుంటానండి. చూడండి చక్కగా ఎంత అద్భుతంగా ఉందండి. చెప్పతరమా, చూడతరమా. అమ్మవారికి ఆ సకల దేవతలకు ఆ కడ్డీలతో నేను ధూపము వేస్తూ ఉన్నానండి. దీపం అయితే వెలిగించాను, చక్కగా పూజ చేసేసుకున్నాను. అక్కడ చూసినట్లయితే పాలను నైవేద్యంగా ఉంచాను. మీకు కనిపించినట్లయితే రాగి చెంబుతో నేను నీళ్లను పెట్టానండి. చాలామందికి ఇది తెలుసు, రాగి చెంబులో మనము నీళ్లను పెట్టడం వలన సకల దేవతలు అక్కడ ఆవాహనమై ఉంటారని అర్థమండి. చాలా మంచిదట. అంటే ఏదైనా ఒక పీటను తీసుకొని దానికి పసుపు పూసి అష్టదళ పద్మము ముగ్గును వేసి ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ బాగా చక్కగా శుభ్రం చేసి గంధపు బొట్లు పెట్టుకొని అక్కడ పసుపు అంటే కొంచెం అక్షింతలు పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గులో అందులో కొంచెం నీటిని పోసి ఒక తులసి దళము వేసి అక్కడ ఈశాన్య మూలములో అంటే ఈశాన్య భాగములో కానీ ఆ నీటి చెంబుని ఉంచితే చాలా మంచిదటండి. అలా 2 రోజులు ఉంచి ఆ నీటిని మనము తీర్థములా సేవించవచ్చట. అలా కాని పక్షములో ఆ నీటిని ఇల్లంతా చల్లుకొని ఆ మిగిలిన నీటిని ఏదైనా ఒక పచ్చటి మొక్కలో పోసుకోవచ్చండి. కాబట్టి నేను అక్కడ ఆ చెంబును ఉంచున్నానండి. ఇక్కడ చూసినట్లయితే ఆ ధూపం వేస్తున్నానండి. చూశారు కదా, పంచహారతిని ఇస్తున్నానండి అమ్మవారికి. ఎంత చక్కగా ఉందో ఆ తల్లి ఆ పంచహారతి ఇస్తున్నప్పుడు చూడాలి. ఏవండి, మా ఇంటి లక్ష్మీదేవి, నేను ఆమెను తదేకంగా చూస్తూ ఉంటాను కదండి. ఒక్కొక్కసారి ఆమె నవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తుందండి. నాకు ఏదైనా కొంచెము బాధ కలిగినా, కొంచెము కోపము వచ్చినా, అంటే ఎవరి మీద నా కోపం వచ్చిందనుకోండి, వెంటనే నేను అమ్మవారి ముందుకు వెళ్ళి అలా కూర్చుంటానండి. ఆమెను తదేకంగా చూస్తాను. అంతేనండి, అలా ప్రశాంతంగా నా మనసు మారిపోతుంది. ఇక్కడ తులసి మాత అండి, చెప్పాను కదా నేను ప్రతిరోజు ప్రతినిత్యము తులసీదేవికి పూజ చేసుకుంటూ ఉంటానని. అలాగే ఇక్కడ తులసి మాతకు పూజించుకుంటూ ఉన్నానండి. మామూలుగా తులసి మాతకు శుక్రవారం కదండి, చుట్టూ పసుపు కుంకుమ వేసి కొంచెం ప్రత్యేకంగా ముగ్గు వేసి నేను పూజించుకుంటూ ఉంటానండి. ఏదైనా నైవేద్యాన్ని ఉంచి అక్కడ చూసినట్లయితే దీపాన్ని వెలిగించానండి. పండును నైవేద్యంగా పెట్టాను. తప్పకుండా నేను తులసమ్మకు నేను ప్రతినిత్యము ఉదయము సాయంకాలము ఏదైనా ఇబ్బంది అయిన వేళలలో తప్ప నేను పూజ ఖచ్చితంగా చేసుకుంటానండి. నా మనసు ఎలా ఉంటుందంటే పూజ చేయకపోతే చేయలేదే అని అనిపిస్తూ ఉంటుందండి. ఏవండి, దేవుడు పూజలు చేసేటటువంటి వాళ్లకు ఆ ఓపికను ఎలా ఇస్తాడో నాకు తెలియదండి. అలా దేవుడికి పూజలు చెయ్యాలన్నా వారు అదృష్టవంతులనే నేను చెబుతానండి. ఎందుకంటే
చాలా ఓపిక కావాలండి. చాలా ఓపిక కావాలి. అంటే నాకు ఇద్దరు పిల్లలండి. పెద్ద బాబు స్కూల్‌కి వెళ్తాడు. చిన్న బాబు ఉంటాడు. కానీ ఇవన్నీ చేసుకుంటూ నేను దేవుడి పూజ కూడా చేస్తున్నానంటే నాకు దేవుడి మీద ఆ భక్తి ఉందండి. మొదట మనము ఆ పని మీద ఇష్టము మనకి కలిగినట్లయితే అది ఎంత కష్టమైనా మనము చక్కగా చేసుకుంటామండి. నేను కొంచెం నిదానంగానే చేస్తానండి. కానీ నిదానంగా చేసినా కూడా చక్కగా నేను పూజ చేసుకుంటానండి అమ్మవారికి. ఇప్పుడైతే హారతి ఇచ్చేశాను. మా బాబు వచ్చాడండి, మా చిన్న బాబు నేను ఎప్పుడు పూజ చేస్తున్నా నా దగ్గరికి వచ్చి నేను హారతి ఇస్తుంటే మా చిన్నవాడు గంట తీసుకొని కొడుతూ ఉంటాడండి. మామూలుగా అక్కడ దీపాలన్నీ వెలుగుతున్నాయి కదండి చిన్నపిల్లలు, అందుకని చెప్పేసి నేను అందులో అక్కడ పంచహారతి అవన్నీ ఉన్నాయండి. అందుకని మా బాబుని నా వెనక ఉన్నాడండి మా చిన్న బాబు. అక్కడ చూసినట్లయితే కనిపిస్తూ ఉంటాడు. మామూలుగా పూజ చేసేటప్పుడు కూడా మనము కింద అలా కూర్చొని చేయకూడదటండి. ఏదైనా ఒక చాప కానీ, ఏదైనా ఒక కొత్త వస్త్రము కానీ, లేదా పీట కానీ వేసుకొని పూజ చేయాలటండి. మామూలుగా అక్కడ చూసినట్లయితే చూడండి, అమ్మవారు ఎంత చక్కగా ఉందో ఆ తల్లిని చూస్తుంటే ఈరోజు ఆ తల్లి మా ఇంటికి కదలి వచ్చినట్టుగా ఉంది కదండి. నిజంగా మీరు కమెంట్ చేయండి. ఇలా పూజ చేసి ఇలా ధూపము వేశానండి. ఇక్కడ చూసినట్లయితే నేను మామూలుగా టెంకాయ కొడతాం కదండి, ఆ టెంకాయ చిప్పను నేను జాగ్రత్తగా ఉంచుతానండి. అంటే ధూపము వేయడానికి నాకు ఇది ఉపయోగపడుతుందండి. ఇలా చేసి ధూపము వేయడానికి దీనితో ఈ టెంకాయ చిప్పను కాల్చిన తర్వాత ధూపం వేస్తానండి. ఇక్కడ చూసినట్లయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పున్నాను, 5ని కలిపి నేను ధూపం వేస్తానండి. ఎండు కొబ్బరి, చక్కెర, ఆవు నెయ్యి, సాంబ్రాణి, గుగ్గిలం పొడి, ఈ 5ని కలిపి వారములో 2 సార్లు, అంటే కనీసము ఒక్కసారైనా మంగళవారము కానీ శుక్రవారము కానీ మనము ఇంటిలో ధూపము వేసినట్లయితే చాలా మంచిదటండి. ఎందుకంటే ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, ఆ పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారటండి. ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఆ దరిదాపులలో కూడా ఉండదటండి. అంటే సైంటిఫిక్గా కూడా ఈ 5ని కలిసి ఈ 5 వస్తువులు కలిసి వచ్చినటువంటి ఆ ధూపములో చాలా ఔషధాలు ఉంటాయి. ఏదైనా క్రిమి కీటకాలు అవన్నీ ఉన్నా కూడా గాలిలో నశించిపోతాయని చెబుతారండి. కాబట్టి నేను ఖచ్చితంగా వారములో ఒకసారైనా కూడా నేను ఖచ్చితంగా ధూపము వేస్తానండి. ఇంటి మొత్తము ధూపం వేస్తాను. మొదటగా పూజ గదిలో ధూపాన్ని వేసి చక్కగా ఆ 5 వస్తువులతో కలిసినటువంటి దానిని ఒక గిన్నెలో వేసుకుంటానండి. వాటిని వేసేసి నేను ధూపం వేస్తాను చక్కగా. చూడండి, 1/2 అవర్ ఉంటుందండి ఆ ధూపము ఇంటిలోనే. నిజంగా అప్పుడు ఆ దీపపు కాంతుల నుంచి వచ్చేటటువంటి వెలుగు, ఆ కడ్డీలు, ఆ సాంబ్రాణి ధూపంలో నుంచి వచ్చేటటువంటి పొగ, ఆ పువ్వులలో నుంచి వచ్చేటటువంటి పరిమళము, ఈ ఇంట్లో వేసినటువంటి ధూపములో వచ్చేటటువంటి పొగ, ఇవన్నీ కలిపి ఆ 1/2 అవరు నిజంగా అండి మన మైండ్లో ఉండేటటువంటి ఏదైనా టెన్షన్స్ అలా ఉన్నా కూడా ఆ పూజ గదిని ఒక్కసారి అలా చూస్తే మనకి ఎంత యోగా కూడా చేయనవసరం లేదండి, అంత ప్రశాంతంగా మనము ఉంటామండి. కాకపోతే మీరు అనుకోవచ్చండి, మీరు ఇన్ని పూజలు చేస్తున్నారు కదా, మీకు కోట్లు కలిగి ఉంటాయి. అదేం కాదండి. మామూలుగా పూజ చేసేటటువంటి ప్రతి వాళ్ళకి కోట్లు కలుగుతాయని ఎవరూ చెయ్యరండి. ఏంటంటే సంతోషం ఉండాలండి ఆ ఇంట్లో. అదైతే నాకు తృప్తి 100% అయితే మాకు కలిగిందండి. నిజంగా ఇంతకంటే ఏం కావాలండి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, నా భర్త లక్షణంగా వెళ్ళిన దగ్గర బాగా పని చేసుకొని లక్షణంగా ఇంటికి తిరిగి రావాలి అని చెప్పేసే కదండి ప్రతి స్త్రీ పూజ చేస్తుంది. నేను అలానే చేసుకుంటానండి. నాకు అంతకు మించి సంతోషం అవసరం లేదండి. కాకపోతే ఇది మా సొంత ఇల్లు కూడా కాదండి, అద్దె ఇల్లు. కానీ నేను మా సొంతింటిలాగే నేను ఉంచుకుంటానండి. చాలా శుభ్రంగా ఉంచుకుంటాను. ఇలాగే నేను పూజ చేసుకుంటాను. అద్దె ఇల్లు అయితే ఏంటండి, మనం ఉన్నంత వరకు అది మన ఇల్లులాగే కదండి. కాబట్టి నేను చక్కగా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాను, ఇలా పూజ చేసుకుంటాను. కానీ ఈ విధంగా నాకు పూజ చేసుకోవడానికి ఆ ఓపికను, ఆ శక్తిని ఇచ్చినందుకు ఆ భగవంతుడికి నేను ఎప్పుడూ పాదాభివందనాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటానండి. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను,
ఉంటాను. ఈ ఓపిక నాకు ఎలా వచ్చిందయ్యా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. చూసినట్లయితే ఈరోజు మా ఇంటిలో పూజ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటూ ఉన్నానండి. కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్య పూజ చేసుకోండి. ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందండి. మరి ఒక వీడియోలో నేను కలుసుకుంటాను. అంతవరకు ఓం నమో వెంకటేశాయ.